కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నామినేటెడ్ పదవి కోసం కేంద్ర రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో విలీన అంశంపై ప్రస్తావించారు. కంటోన్మెంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా జీహెచ్ఎంసీలో విలీనము చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విలీన ప్రక్రియను వేగవంతం చేసి జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఎన్నికలను కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పేరు మారుస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 16 తారీఖు డేట్ నాడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 56 కంటోన్మెంట్ బోర్డులు ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ మెంబర్తో కొనసాగిస్తున్నారో అదే నామినేటెడ్ మెంబర్ ఒక 1 ఇయర్ వారు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్ మీదనే ఈరోజు ఈ ప్రెస్ మీట్. మీ అందరికీ తెలుసు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత పోరాటం చేస్తున్నారు, మెర్జర్ చేస్తా అనే అంశంతో ఎలక్షన్ వెళ్ళడం కూడా. అదే మాదిరిగా వారు ఇక స్థానికంగా గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉండే కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుల ద్వారా ఈ ప్రజలకు ఎంత నష్టమో వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం మీదనే మెర్జర్ కావాలని వారు కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మళ్ళీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు మెంబర్ని నామినేటెడ్ మెంబర్ని 1 సంవత్సరం కొనసాగిస్తున్నారు కాబట్టి దాని మీద ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి కంటోన్మెంట్ మెర్జ్ మూమెంట్ గురించి కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్ లో భాగంగా మంగళవారం నుంచి కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ స్థానికులు ఉన్న కాలనీ వాళ్ళు కావచ్చు, బస్తీ వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఈ మెర్జర్ కావాలనుకుంటున్నారో వారందరితోటి కంటిన్యూగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. 16 తారీఖు డేట్ నాడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 56 కంటోన్మెంట్ బోర్డులు ఏదైతే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై పీసీసీ సభ్యుడు పెండెం